వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి వ్లాగ్స్. ఈ రోజు మనం వచ్చేసి ఒక రివర్ దగ్గరకు వచ్చామన్నమాట. నిజంగా ఎంత బాగుందంటే రివర్ ప్రశాంతంగా ఉందన్నమాట. మీకు పైనుంచి చూస్తుంటే అర్థమైపోతుంది. నేను ఎప్పుడు మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. అలాగే ఈ రోజు కూడా వచ్చేసాను. ఇది ఏంటో తెలుసా, రియో జరేజ్ అన్నమాట. ఈ రివర్ వచ్చేసి మనకి పలమినో మధ్యలో ఉంటుందన్నమాట. పలమినో వెళ్ళే వాళ్ళు ఈ రియో దగ్గర ఆగి చక్కగా కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా, క్రౌడ్ లేకుండా ఫుల్ గ్రీనరీగా ఉంది అనమాట. ఎంత బాగుందంటే వాటర్ కూడా ఎంత ప్యూర్ వాటర్ అంటే చాలా బాగున్నాయి వాటర్ కూడా. అసలు ఈయనైతే అక్కడ నుంచి రానన్నాడు ఆ వాటర్లో కూర్చొని. ఇంకక్కడ చాలా టైం అయితే మనం స్పెండ్ చేసామన్నమాట. ఈ రియో నేమ్ ఏంటో తెలుసా, రియో జరేజ్ అన్నమాట. ఇక్కడ కొంతమంది వచ్చేసి వండుకుంటున్నారు. అక్కడే చక్కగా నది పక్కన ఆ వాటర్ తెచ్చుకొని అక్కడే వంట చేసుకొని చక్కగా ఫ్యామిలీతో అక్కడే తింటున్నారు అనమాట. నిజంగా ఇది కదా లైఫ్ అంటే అన్నట్టు వాళ్ళని చూస్తే మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వర్రీ లేకుండా, లైఫ్ పట్ల ఎలాంటి టెన్షన్ లేకుండా వీళ్ళైతే జీవించేస్తారనమాట. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు మీద కూర్చొని ఆ వాటర్లో కాలు పెట్టుకొని అలా కూర్చుంటే ఎంతసేపు అయినా టైం అక్కడే ఉండిపోవచ్చు అనమాట. వాటర్ కూడా అంతకంతకి ఆ ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ ఉంది. వచ్చినప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉంది. ఆ తర్వాత ఆ రాళ్ళు కనపడకుండా ఆ రాళ్ళ పై నుంచి వాటర్ వెళ్తూ ఉన్నాయన్నమాట. చూసారా, ఇక్కడ వీళ్ళు ఏదో వండుతున్నారు. యాక్చువల్గా అది మనం తినే ఐటెం కాదు, కానీ ఎవరి ఫుడ్ని మనము కించపరచకూడదు కదా. ఈ నది ఇక్కడ ప్రవహిస్తున్న ఈ నది వాటర్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ వండుకొని వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడే తినేసి చక్కగా అక్కడే స్నానం అంతా చేసుకొని టైం స్పెండ్ చేసి వెళ్తున్నారనమాట. పైన బ్రిడ్జ్, కింద వాటర్, చుట్టూ ఒక అడవిలాగా ఉండే ఒక వాతావరణం ఎంత బాగుందంటే ఆన్ వర్డ్స్లో మనం చెప్పలేము. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఆన్ వర్డ్స్లో మనం అస్సలు చెప్పలేము అనమాట. కానీ ఎండ మాత్రం ఫుల్గా ఉంది. ఎండ అసలు మామూలుగా లేదు ఎండ. కాసేపు వాటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఉన్న ఎండకి వేడికి మనకి చల్లగా ఉంటాయి. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయా, మురికి ఉన్నాయా, ప్యూర్ వాటర్. నేను కూడా అక్కడ వాటర్లోనే కూర్చుని ఆడుతూ ఉన్నాను అనమాట. చూసారా, స్టోన్స్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇంతకుముందు ఇలా లేదనమాట వాటర్. ఇప్పుడు ఆ స్టోన్స్ పైనుంచి వాటర్ వెళ్తూ ఉంది. ఆ ఫ్లోట్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. చాలా క్రిస్టల్ వాటర్ అన్నమాట. అసలు మురుకులు అంటే కనపడలేదు, చాలా క్లియర్గా ఉన్నాయి. వీకెండ్ గడపాలంటే పొలం మీద దగ్గరలోకి రావాల్సిందే. ఇది చిన్న బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కింద చాలా మంది వండుకుంటున్నారు. దగ్గరలో ఉన్న ఊళ్ళు వాళ్ళు వచ్చి మాన్సూన్ గేమ్స్ వండుకుంటా ఇక్కడే ఫ్యామిలీ డేని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మాకు ఏమో దిక్కు చూస్తూ ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు. ఈయన అవి జారిపోతున్నాయి ఆ రాళ్ళు, కానీ అందులోనే అలా నిదానంగా వెళ్తున్నాయి. ఏమాత్రం కొంచెం జారిపోయినా కానీ అలా వాటర్లో వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడికి వెళ్ళిపోతాము కూడా తెలీదు. కొండల్లో గుట్టల్లోకి వెళ్ళిపోతాము. ఎక్కడ స్టాప్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉండదన్నమాట. వాటర్ అలా వెళ్ళిపోతున్నాయి. వాటర్ కూడా మనకి నెట్టేస్తుంది అనమాట. వాటర్ ఆ రాళ్ళు కూడా జారిపోతున్నాయి అన్నమాట. చాలాసేపు అసలు వాటర్లోనే ఉన్నారు. రామన్నా రాలేదు.
మనం చాలా దూరం జర్నీ చేయాలి, ఇంకా వెళ్దామన్నా కానీ రాలేదన్నమాట. ఆ వాటర్లోనే నిద్రపోయారు, ఆ వాటర్లోనే ధ్యానం చేసుకున్నారు, తపస్సు చేశారు, అన్ని వాటర్లోనే అన్నమాట. కార్తీక మాసంలో ఇలాంటి చోట మనకి దీపం పెట్టుకోవడానికి బాగుంటుంది. డ్రోన్ వ్యూ చూసారా ఎంత బాగుందో. నేను నిద్రపోతున్నాడు వాటర్లో. ఆ వాటర్లో వెళ్ళిపోకుండా ఆయన ఆ రాయికి ఈ రాయికి మధ్యలో పడుకున్నాడు అనమాట, వాటర్ అలా నెట్టేయకుండా. చూసారా స్టార్టింగ్కి ఇప్పటికి వాటర్ ఎంత ఫ్లోటింగ్ పెరిగిందో, అది కూడా పైన రెయిన్స్ పడుతున్నాయి అన్నమాట. ఈ వాటర్ మనకి పైన ఇక్కడ కొండల్లో నుంచి వస్తుంది కనుక ప్యూర్ వాటర్ ఇంకా ఎప్పటికప్పుడు ఫ్లోట్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే పైన రెయిన్స్ పడుతున్నాయి, ఇది రెయినీ సీజన్. ഹായ്. இரவும் அல்லாத பகலும் அல்லாத பொழுதுகள் உன்னோடு கழியுமா? தொடவும் கூடாத படவும் கூடாத இடைவெளி அப்போது குறையுமா? மடியினில் சாய்ந்திட துடிக்குதே, மறுபுறம் நாணமும் தடுக்குதே. இதுவரை யாரிடமும் சொல்லாத கதை கண்கள் எழுதும், இரு கண்கள் எழுதும் ஒரு வண்ண கவிதை. காதல் தானா ஒரு வார்த்தை இல்லையே, இதிலோசை இல்லையே, இதை இருளிலும் படித்திட முடிகிறதே. హాయ్ గాయ్స్. என்ன காயமான போதும் என் மேனி தாங்கிக் கொள்ளும், அந்த மேனி தாங்காத சிந்தேனே. ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ ఇంకా చూసారు ఆ హార్సెస్ని ఎలా వాడుతున్నారో. ఇక మధ్యలో మనము తినడానికి ఆగి అక్కడ ఒక పిజ్జా తినేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి మనకి ఈవినింగ్ 7:30 అలా అయ్యింది. మనం ఇక్కడ 3 o'clockకి పిజ్జా తిన్నాము. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లంకి బ్లాగ్స్ మాల్తి బాబు. చూస్తూనే ఉండండి. బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జరమొచ్చినట్టు నిలు